ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పల మడక గ్రామంలో వైరా నెమలి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో 3.5 లక్షల రూపాయల విలువైన బంగారం, నగదు అపహరణకు గురైనట్లు బాధిత కుటుంబం సభ్యులు తెలిపారు. చోరీ విషయాన్ని తెలుసుకున్న వైరా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విప్పల మడక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు ఆనుకొని ఉన్న ఎడ్లపల్లి మంగయ్య ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బుధవారం రాత్రి ఎడ్లపల్లి మంగయ్య, అతని భార్య ఇంటి తలుపులకు గడియలు పెట్టి ఇంటి ముందు ఉన్న వరండాలో పడుకున్నారు. అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని దొంగలు ఇంటి వెనుక ప్రహారీకి ఆనుకుని ఉన్న పెండదిబ్బపై నుంచి దూకి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి వెనుక ఉన్న తలుపును తెరిచిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న లాకర్లోని సుమారు 3 తులాల బంగారము, ఆభరణాలను 65,000 నగదును అపహరించారు. గురువారం ఉదయం 5 గంటలకు నిద్ర లేచిన మంగయ్య భార్య తన ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. వెంటనే ఖమ్మంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్న కుమారుడు ఎడ్లపల్లి పుల్లారావుకు చోరీ విషయాన్ని కుటుంబ సభ్యులు వివరించారు. పుల్లారావు ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకున్న వైరా పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. చోరీ చేసేందుకు దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.